గార్గేయపురం చెరువు కర్నూలు నగర వనం వెళ్లే రోడ్డును వాటి అందాలను బత్తుల బిల్డర్ హరించి వేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించడం లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘంతో పాటు వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, మహమ్మద్ యూసుఫ్, బి నాగేంద్ర, సిహెచ్ మహేష్, బి వన్నూర్ సాహెబ్ ప్రశ్నించారు. ఆదివారం ఉదయం వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి పిపిఎస్ఎస్ ప్రతినిధి బృందం నగర వనం గార్గేయపురం చెరువు ప్రాంతాల్లో పర్యటించింది. ఆహ్లాదకరమైన అందాలను, రోడ్లను, చెరువుకు చెందిన వాగును బత్తుల బిల్డర్ కబ్జా చేసిన విషయాన్ని ఆందోళన చేసి అర్జీలిచ్చినా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినా బిల్డర్లు రాజ్యమేనా? భారీ వర్షాలు వచ్చినప్పుడు చెరువు నుండి వరద నీరు వెళ్లి దాదాపు 200 అడుగులు వాగును ఆక్రమించుకొని 20 అడుగుల విస్తీర్ణంతో బ్రిడ్జి నిర్మించారన్నారు. చెరువు నుండి వచ్చే నీటిని దారి మళ్లించారని, గతంలో తుఫాన్ వచ్చినప్పుడు వరద నీరు పోయే దారి మొత్తం నీరు వెనక్కి వచ్చి నగరవనం వెళ్లే సిమెంట్ రోడ్డు కింద ఉండే మట్టి అంతా కొట్టుకుపోయి కోతకు గురైందన్నారు. ఆ సిమెంట్ కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. R&B రోడ్డు వెంట పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసినందున వాహనదారులకు ఇబ్బందిగా మారిందన్నారు. గత ప్రభుత్వం స్పందించలేదు. కనీసం కూటమి ప్రభుత్వమైనా స్పందించి బిల్డర్పై చర్య తీసుకుని కబ్జాల నుండి ఆ ప్రాంతాన్ని కాపాడాలని కోరారు. ఈ పర్యటనలో షేక్ అన్వర్ బాషా, బి వెంకటరమణ, SR గౌడ్, ఎన్ పీటర్, సి మధు తదితరులు పాల్గొన్నారు. వనాన్ని బిల్డర్స్ కబ్జా చేసేస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు తగు చర్యలు తీసుకొని దీన్ని కాపాడాలని మేము విన్నవిస్తున్నాం. పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర వనాన్ని పరిశీలించడం జరిగింది. మనంగా గమనిస్తే ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నగర వనం ఇది. ఈ నగర వనానికి ఏదో కొంచెం కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఈరోజు ఈ నగర వనం కూడా రాబోయే కాలంలో ఉండదేమో అని చెప్పి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ బిల్డర్ ఏదైతున్నాడో ఈ బిల్డర్ ఈరోజు ఈ నగర వనంలో ఉన్నటువంటి స్థలాన్ని మొత్తం ఈరోజు కబ్జా చేసే పరిస్థితి ఇది. ఇక్కడ ఉండేటువంటి గార్గేయపురం చెరువును మొత్తం వీటి అందాలను అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్డరు హరించి వేస్తూ ఉన్నాడు. అందాలను హరించి వేస్తూ ఉన్నాడు. వీటికి సంబంధించిన చెరువుకు సంబంధించి నగర వనానికి సంబంధించినటువంటి రోడ్డును, కాల్వలను, వాగులను, వంకలను మొత్తం కబ్జా చేశారు. మరి జిల్లా కేంద్రంలోనే ఇంత అన్యాయం జరిగితే మరి జిల్లా అధికారులు ఎందుకు పెదవి ఇప్పడం లేదు? రోడ్డును ఆక్రమించేసినాడు. ఇక్కడ ఉండేటువంటి సిమెంట్ రోడ్డును ఆక్రమించేసి దాదాపు 200 అడుగులు ఉండేటువంటి వాగును, అంటే అలుగుకు సంబంధించిన చెరువుకు సంబంధించిన అలుగుకు సంబంధించిన వాగును మొత్తం కూడా కబ్జా చేసేసాడు. లేకుండా నీళ్ళని డైవర్ట్ చేశారు. 100 అడుగుల వెడల్పులో పోవాల్సినటువంటి వాగు 20 అడుగులు కూడా లేదు, 15 అడుగులకు కుదించేసి బ్రిడ్జి కట్టుకున్నాడు.